Hello guys, welcome to my channel Local Villas Vlog. నా పేరు శాలిని సిక్దర్ అండ్ ఈ వీడియోలో మనము ఈ ప్యాంట్ ని ఒక మంచి డ్రెస్ లాగా క్రియేట్ చేసేకి ట్రై చేస్తాము. సో ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ నేను ఈ కార్నర్ స్టిచెస్ ఉన్నాయి కదా, ఆ ఏరియా మొత్తం రిమూవ్ చేస్తాను. సో చూద్దాం క్లాత్ ఎలా మనకు వస్తుందో. ఆ ప్రాసెస్ని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏ ఫ్రెండ్స్, ఫైనలీ అంతా కట్ చేసేసాను. ఇది వచ్చేసి ఎలాస్టిక్, వీ డోంట్ నీడ్ ఇట్. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఇస్ దిస్. సో నా మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇట్ హ్యావ్ పాకెట్స్. అంటే చూడండి, ఇక్కడ ఒక పాకెట్ ఉంది అండ్ ఇటుపక్క సైడ్స్లో ఉంటాయి కదా, ఆ పాకెట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ పాకెట్స్ని పెట్టి నేను ఎలా డ్రెస్ని మేనేజ్ చేయాలో నాకు కొంచెం టఫ్ అనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఇట్. సో వర్స్ట్ వచ్చినా మీరు దాన్ని హ్యాండిల్ చేసేకి రెడీగా ఉండాలి. లెట్స్ మేక్ ఫ్రెండ్స్. సో here is the final product and ikkada pocket undi, ikkada pocket undi, ikkada pocket undi, ikkada pocket undi. I am just so confused ela cheyalo. Ante deenni straight lo ee pocket section ni straight lo lekunda sides ki gaani nenu manage cheyagalite koncham attractive ga untundi. అట్టని ఇట్ నుంచి స్టార్ట్ చేసిన పాకెట్స్ రివర్స్ అయిపోతుంది. ఇట్ విల్ బి టోటల్ వేస్ట్. సో స్టిచెస్ వచ్చేసి మధ్యలో వచ్చే విధంగా నేను ప్లాన్ చేయాలి, అప్పుడైతేనే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఐ హోప్. అండ్ ఈ పాకెట్స్ని నేను ట్రై చేస్తాను హ్యాండ్స్ జోన్ వచ్చేటప్పటికి ఎలిమినేట్ చేసేకి. లెట్స్ గెట్ బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వన్ ఆఫ్ మై టాప్ని దీని మీద ప్లేస్ చేసి దాన్ని అవుట్లైన్స్ గీసుకుంటాను. గీసుకున్న తర్వాత ఫైనల్గా కట్ చేసి దాన్ని స్టిచ్ చేస్తాను. Try to stitch now. Okay friends, now I'm ready with the machine. But ఇక్కడ ప్రాబ్లం ఏమవుతా ఉందంటే, చెప్పా కదా ఇందాక, పాకెట్స్ వచ్చేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ ప్లేస్లోనే వస్తూ ఉంది. నేను అనుకున్నాను పాకెట్స్ ఉండేలాగా మేనేజ్ చేయగలుగుతానని, బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను దాన్ని కూడా రిమూవ్ చేస్తాను. చేసి ఫస్ట్ స్టిచ్ చేద్దాం. ఇన్ కేస్ నాకు వీలైందంటే ఫ్రంట్లో ఎక్కడైనా ప్యాచెస్ లాగా కుట్టేకి ట్రై చేస్తాను. ఇన్ కేస్ కుదరకపోతే ఐ హ్యావ్ నో గ్యారంటీ, బట్ లెట్స్ ట్రై. హే ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఈ పాకెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా సైడ్స్లో కుట్టేశాను. సో ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. స్లీవ్లెస్ కుట్టానమాట. సో చూద్దాం వేసిన తర్వాత ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, సో ద సెకండ్ వన్, ఇది నేను చాలాసార్లు యూట్యూబ్లో చూసానమాట. చాలా ఓల్డ్ ప్యాంట్ ఉంది కదా, దాంట్లో ఒక సింపుల్ హోల్ ఇటు సైడ్ కానీ కట్ చేసేసారంటే ఇవి హ్యాండ్స్గా వర్క్ చేస్తుంది అండ్ ఇటుపక్క వచ్చేసి నెక్ లాగా పనిచేస్తుందని నేను చూశాను. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు ఐడియా లేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ చాలా చాలా పాత ప్యాంటు. అండ్ లెట్స్ సీ, ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయిందంటే కొన్ని రోజులు ఇది కూడా నేను వేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ డ్రెస్సెస్ ఆర్ రెడీ నౌ ఇట్స్ ఆర్ ట్రయల్ టైమ్ అండ్ ఫస్ట్ నేను దీన్ని ట్రై చేయబోతున్నాను సో లెట్స్ సీ సో దిస్ ఈజ్ మై డ్రెస్ ఫ్రెండ్ ఎలా ఉంది మీరే చెప్పండి సో నేను క్యాజువల్గా దీన్ని స్లీవ్లెస్గానే పెట్టుకున్నాను అండ్ పాకెట్స్ ఉన్నాయి కదా ఆ పాకెట్స్ని రిమూవ్ చేసి ఇలా ఫ్రంట్లో కుట్టుకున్నాను అనమాట సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా డిఫికల్టీ వస్తూ ఉంది సో అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నింది సో ఇక్కడ నుంచి తీసి నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను సో ఇట్స్ లుకింగ్ ప్రెటీ గుడ్ మీరేమంటారు ఎలా ఉంది ఇట్స్ గుడ్ రైట్ ఇప్పుడు మనము నెక్స్ట్ వన్ కూడా ట్రై చేసేద్దాం సో లెట్స్ చూసారు కదా ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్యాంట్ ఐ మీన్ రియలీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నేను దీన్ని బయట కానీ వేసుకొని వెళ్ళానంటే ఎవ్వరు చెప్పలేరు లైక్ దిస్ ఈజ్ అ ప్యాంట్ అంటే టాప్ గానే చూస్తారు అంటే దీన్ని నేను ఒక క్రాప్ టాప్ గా కూడా యూజ్ చేయొచ్చు బట్ నేను ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను లైక్ క్రాప్ టాప్కి ఎప్పుడు హై వేస్ట్ లెగ్గిన్ కానీ లేదా హై వేస్ట్ జీన్స్ అయినా వేసుకోవాలి సో నేను అదే వేసుకున్నాను అనమాట అండ్ జస్ట్ మై గాడ్ నాకు షాకింగ్గా ఉంది ఎందుకంటే ఫిట్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చింది అండ్ ఇట్స్ రియలీ గుడ్ మీకు నమ్మకం లేకపోతే నేను ఒక ఎక్సర్సైజ్ వీడియో చేశాను అందులో కూడా నేను ఈ ప్యాంటే వేసుకున్నాను అనమాట కావాలంటే నా హ్యాండ్స్ కూడా చూడండి లెంత్ చాలా అంటే చాలా పొడుగ్గా ఉంది ఎందుకంటే ఇది మన లెగ్ లెంత్లో ఉంది అండ్ కొంచెం లూజ్ ఉంది బట్ ఇట్స్ ఓకే ట్రెండీ అనుకోవచ్చు బట్ లిటరలీ ఫిట్టింగ్ గుడ్ ఎక్కడ కూడా నాకు ఆక్వర్డ్నెస్ అనిపించట్లేదు లైక్ ఇట్స్ రియలీ కంఫర్టబుల్ ఎక్కడైనా అనిపిస్తుంది కదా ఇది మనకు ఫిట్ కావట్లేదని బట్ ఇట్స్ రియలీ గుడ్ ట్రస్ట్ మీ దగ్గర ఏమైనా ఇలాంటిది వేస్ట్ ప్యాంట్స్ అలాంటిది ఏమైనా ఉంటే యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై ఇట్స్ అ రియలీ సక్సెస్ ఏమో అనుకున్నానే కానీ బట్ రియలీ గుడ్ మేబీ నేను దీన్ని బయట కూడా వేసుకునేకి యూజ్ చేయొచ్చు అండ్ మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్